ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఒక పిజ్జా డెలివరీ బాయ్ విషయంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ పైన ఆధారపడి ఉంది. ఈ ఇన్సిడెంట్ జాన్ అనే అతను ఎప్పుడైతే అతను కాలేజీ డేస్లో ఒక చిన్నపాటి పిజ్జా షాప్లో పార్ట్ టైం జాబ్ చేసేవాడో అప్పుడు జరిగింది. ఒకరోజు రాత్రి దాదాపుగా 1 గంట సమయంలో ఎప్పుడైతే జాన్ తన షిఫ్ట్ని కంప్లీట్ చేసుకుని ఇంటికి బయలుదేరుతున్నాడో అప్పుడు సడన్గా పిజ్జా షాప్లో ఫోన్ రింగ్ అవుతుంది. జాన్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఎవరో వ్యక్తి చాలా చిన్న వాయిస్తో ఆర్డర్ ఇస్తున్నాడు. మొదట జాన్ ఆ ఆర్డర్ తీసుకోవడానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే పిజ్జా షాప్ యొక్క క్లోజింగ్ టైం ఆల్రెడీ అయిపోయింది. కానీ ఆ వ్యక్తి 4 లార్జ్ సైజ్ పిజ్జాలను ఆర్డర్ చేశాడు. అందువల్ల జాన్ ఆర్డర్ తీసుకున్నాడు, ఎందుకంటే పెద్ద ఆర్డర్స్కి చాలా మంచి టిప్ కూడా దొరుకుతుంది. జాన్కి డబ్బులు చాలా అవసరం కూడా. అందుకని జాన్ తొందరగా పిజ్జాలను తీసుకొని డెలివరీ చేయడానికి బయలుదేరాడు. డెలివరీ అడ్రస్ ఆఫీస్ నుండి చాలా దూరంగా సిటీ అవుట్కట్స్లో ఉంది. అర్ధరాత్రి అయింది. ఆ దారి కూడా చాలా నిర్మానుష్యంగా ఉంది. రోడ్డు తడిగా ఉంది. ఆ రోడ్డుకి 2 వైపులా చాలా ఎక్కువగా చెట్లున్నాయి. దారిలో స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. అందువల్ల అక్కడ పూర్తిగా చీకటిగా ఉంది. కాసేపు డ్రైవ్ చేసిన తర్వాత జాన్ ఆ అడ్రస్కి చేరుకున్నాడు. అతను చాలా పాతగా కనబడుతున్న ఒక వింతైన ఇంటి ముందు నిలబడున్నాడు. ఆ ఇల్లు ఫారెస్ట్ ఏరియా లోపల ఉంది. ఆ ఇంట్లో ఒక్క లైట్ కూడా వెలగడం లేదు. ఇంటికి చుట్టుపక్కల అస్సలు చప్పుడు లేదు. దాన్ని చూస్తే ఆ ఇల్లు ఎన్నో సంవత్సరాల నుండి ఎవరూ లేకుండా వదిలేసినట్టుగా అనిపిస్తోంది. ఆ ఇంట్లో ఎవరూ లేరనిపిస్తోంది. ఆ ఇంటిని చూసి జాన్ కాస్త భయపడుతున్నాడు. అందువల్ల అతను తన మేనేజర్కి కాల్ చేశాడు. అతను తన మేనేజర్కి ఈ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. కానీ అతని మేనేజర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మేనేజర్కి చెప్పకుండా 4 పిజ్జాలను తిరిగి తీసుకువెళ్తే అతని మేనేజర్ అతన్ని బాగా తిడతాడు. జాన్కి శాలరీ కూడా కట్ చేస్తాడు. అందువల్ల జాన్ మేనేజర్కి పదే కాల్ చేస్తున్నాడు. అయినప్పటికీ అతని మేనేజర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అందువల్ల అతను ఒకసారి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి డెలివరీ చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటాడు. జాన్ డెలివరీ ఇవ్వడానికి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు ఆ ఇంటి లోపల ఒక లైట్ ఆన్ అయింది. దాంతో జాన్కి బహుశా లోపల ఎవరో ఉన్నారన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. అతను డోర్ బెల్ కొట్టాడు. గట్టిగా పిజ్జా డెలివరీ అని అరిచాడు. కానీ కాసేపటి వరకు ఎవరూ డోర్ ఓపెన్ చేయలేదు. జాన్ మరోసారి బెల్ కొట్టాడు. అప్పుడు అతనికి లోపల నుండి ఎవరివో అడుగుల చప్పుడు వినిపించింది. కానీ ఈసారి కూడా ఎవరూ డోర్ ఓపెన్ చేయలేదు. దాంతో జాన్ తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అప్పుడు సడన్గా డోర్ దానికదే ఓపెన్ అయింది. జాన్ లోపలికి వెళ్ళాడు. హాల్లో చాలా చిన్న లైట్ వెలుగుతుంది, కానీ అక్కడ ఎవరూ లేరు. అప్పుడు జాన్, హలో, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ మీ పిజ్జా తీసుకోండి అని అరిచాడు. అప్పుడు జాన్ హాల్లో ఉన్న సోఫా కింద నుండి ఒక నల్ల పిల్లి బయటకు వచ్చి ఒక రూమ్ వైపుకు పరిగెత్తడం చూస్తాడు. ఎప్పుడైతే ఆ పిల్లి ఆ రూమ్ లోపలికి వెళ్ళిందో అప్పుడు ఆ రూమ్లోని లైట్స్ మరియు టీవీ ఆన్ అయ్యాయి. దానితో పాటు చిన్నపిల్లలు అల్లరి చేస్తున్న సౌండు, వాళ్ళు నవ్వుతున్న సౌండు వినిపిస్తున్నాయి. అది విని జాన్కి ఎవరో తనతో తమాషా చేస్తున్నారని అనిపించింది. అతను కోపంతో ఆ రూమ్ లోపలికి వెళ్ళాడు. అక్కడ 2 చిన్నపిల్లలు కూర్చొని ఉన్నారు. వాళ్ళక్కడ బెడ్ పైన కూర్చొని జాన్ని చాలా వింతగా చూస్తున్నారు. అప్పుడు జాన్ వాళ్ళతో, నేను ఎప్పటి నుండో డోర్ బెల్ కొడుతున్నాను, మీరు అస్సలు డోర్ ఓపెన్ చేయడం లేదు అని చాలా కోపంగా అంటాడు. కానీ వాళ్ళు అక్కడే కూర్చొని ఏమీ మాట్లాడకుండా కేవలం జాన్ని మాత్రమే చూస్తూ ఉన్నారు. అప్పుడు జాన్, నేను పిజ్జా ఇవ్వడానికి వచ్చాను, మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా? నేను వాళ్ళ దగ్గర నుండి పేమెంట్ తీసుకుంటాను అని అంటాడు. అప్పుడు సడన్గా ఆ పిల్లల కళ్ళు వైట్ కలర్లోకి మారుతాయి.
వాళ్ళ నిశ్శబ్దం ఇప్పుడు ఒక భయంకరమైన నవ్వుగా మారింది. వాళ్ళిద్దరూ ఆ రూమ్ డోర్ వైపు చూశారు. జాన్ భయంతో కాస్త వెనక్కి జరిగాడు. జాన్ వెనక్కి తిరిగి చూసి చాలా భయపడ్డాడు. అతని చేతిలో ఉన్న 4 పిజ్జా బాక్సులు కింద పడిపోయాయి. ఎందుకంటే సరిగ్గా అతని ఎదురుగా భయంకరమైన ఒక మహిళ ఆత్మ ఉంది. ఇదంతా చూసి జాన్ భయంతో వణికిపోతున్నాడు. తర్వాత అతను ఏదో విధంగా తన బైక్ వైపుకు పరిగెత్తి అక్కడి నుండి బైక్ పైన పారిపోయాడు. ఆ మహిళ ఆత్మ మరియు ఆ 2 అమ్మాయిలు డోర్ దగ్గర నిలబడి అతను వెళ్తూ ఉండడం చూస్తున్నారు. జాన్కి కొద్ది దూరం వెళ్ళగానే అతని బైక్ పాడైందని అనుమానం వచ్చింది. సడన్గా బైకు స్కిడ్ అవుతున్నట్టుగా శబ్దం వచ్చింది. తర్వాత అతని బైక్ ఆగిపోయింది. జాన్ బైక్ పై నుండి కిందకి దిగి చూస్తే అతని బైక్ టైరు పంచర్ అవుతుంది. అప్పుడు అతను భయంతో పోలీసులకు ఫోన్ చేశాడు. వెంటనే తనకు సహాయం చేయమని అడిగాడు. తర్వాత అతను చుట్టుపక్కల చూస్తూ ఉన్నాడు. సడన్గా అతని చూపు బైక్ పైన ఉన్న మిర్రర్ పైన పడింది. దాన్ని చూసి అతను గజగజా వణికిపోయాడు. ఎందుకంటే బైక్ వెనుక ఆ మహిళ ఆత్మ ఇంకా ఆ 2 అమ్మాయిలు నిలబడి ఉన్నారు. ఆ ముగ్గురు నెమ్మదిగా జాన్ వైపుకే వస్తూ ఉన్నారు. జాన్ వెంటనే బైక్ని అక్కడే వదిలేసి అడవి వైపుకు పరిగెత్తాడు. అలా పరిగెత్తి అతను అలసిపోయాడు. అతను అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. అతను తన ప్రాణాలు కాపాడమని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. కాసేపట్లోనే అతనికి దూరం నుండి పోలీసుల సైరన్ శబ్దం వినబడింది. అప్పుడు అతను తన ధైర్యాన్నంతా కూడగట్టుకొని తన బైక్ వైపు తిరిగి పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. అతను ఎప్పుడైతే తన బైక్ వరకు చేరుకున్నాడో అప్పుడు పోలీసులు అతని బైక్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండడం చూశాడు. అతను పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. వాళ్ళని ఆ ఇంటి వరకు తీసుకెళ్లాడు. అప్పుడు పోలీసులు ఆ ఇంటి లోపలికి వెళ్ళి అన్ని చోట్ల వెతికారు. కానీ వాళ్ళకి ఒక అడవి పిల్లి కాకుండా ఆ ఇంట్లో మరెవరూ కనపడలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ జాన్కి ఆ ఇల్లు గత 3 సంవత్సరాల నుండి ఖాళీగానే ఉందని, అలాగే 3 సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో ఒక మహిళ ఇంకా ఆమె 2 కూతుర్లు ఉండేవాళ్ళని, వాళ్ళు ఒకరోజు సడన్గా చంపబడ్డారన్న విషయం తెలిసింది. అది తెలుసుకొని జాన్ షాక్ అయ్యాడు. అతనికి ఆ రోజు అతను ఎవరినైతే చూశాడో అది ఆ మహిళ మరియు ఆ 2 చిన్నపిల్లల ఆత్మలే అయ్యుంటాయన్న విషయం అర్థమైంది. బహుశా వాళ్ళు ఇప్పటికి కూడా ఆ ఇంట్లోనే బందీగా ఉన్నారు. కానీ అతనికి ఎప్పటికీ కూడా అసలు ఆ ఫోన్ ఎవరు చేసుంటారు అనేది మాత్రం అర్థం కాలేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత జాన్ పిజ్జా డెలివరీ జాబ్ను వదిలేశాడు. కానీ అతను ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటాడో అప్పుడు భయంతో వణికిపోతాడు.